Welcome. Today, basics of BP measurement. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే, బట్ అయినా కూడా మెనీ టైమ్స్ డ్యూ టు వర్క్ కన్స్టెంట్, టైం కన్స్టెంట్స్ మనం ఈ నార్మ్స్ ఫాలో అవడానికి వీలున్నంత వరకు ఈ నార్మ్స్ ఫాలో అవడానికి ఫర్ ప్రాపర్ బీపీ మెజర్మెంట్, ఫర్ ప్రాపర్ బీపీ అసెస్మెంట్ ఈ నార్మ్స్ ఫాలో అవ్వాలి. సో టుగెదర్ లెట్స్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ బీపీ రీడింగ్ ఈజ్ యాక్యురేట్. మనం చాలాసార్లు చూస్తుంటాం క్లినిక్లో పేషెంట్స్ రాగానే, మేము డైలీ ఈవినింగ్ పేషెంట్స్ చూస్తూ ఉంటాం అనమాట. ఈవినింగ్ 4 to 6 వేరే హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ వస్తారు. ఫస్ట్ టైం మనం బీపీ అని చెప్పగానే పేషెంట్ ఈజ్ వర్రీడ్, పేషెంట్ ఈజ్ టెన్స్. వాళ్ళు వెంటనే చెప్తారు, ఉదయం నుంచి మేము టెస్టుల కోసం మందుల కోసం తిరుగుతున్నాం సార్, భోజనం చేయలేదు సార్, ఇది చేయలేదు సార్, అందుకే నా బీపీ రీడింగ్ హై వచ్చింది సార్, నాకు ఎప్పుడు బీపీ లేదు సార్ అంటారు. సో వీ హ్యావ్ టు గివ్ వెయిటేజ్ టు దట్ వాట్ పేషెంట్ సేస్. అలా కాదు, నేను ఒకసారి చూసాను బీపీ అంటే దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అని చెప్పడానికి లేదు. వాట్ దే సే ఇస్ పర్ఫెక్ట్లీ రైట్. సో అదే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ సేస్ ఫస్ట్ టైం బీపీ డయాగ్నోస్ మనం చెప్పగానే పేషెంట్ నుంచి వచ్చే ఆన్సర్ అదే, మా ఫ్యామిలీలో లేదండి, మా హెరిడిటరీ లేదండి. బట్ దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వి ఆల్ నో. There don't need to be any hereditary link, genetic link ఏమీ అవసరం లేదు. So these are all lifestyle disorders, man-made diseases ఇవన్నీ. నెక్స్ట్, సో ఏంటంటే బీపీ రీడింగ్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఆల్ దీస్ థింగ్స్ కెన్ ఎఫెక్ట్ బీపీ రీడింగ్స్. స్మాల్ కప్, పేషెంట్ ఎంత ఉంటాడో, మన చిన్న బేబీ కప్ కట్టామనుకో 2 to 10 రీడింగ్స్, 2 to 10 millimeters మెర్క్యూరీ హై ఉండొచ్చు. సో కప్పు బట్టల మీద చూసామనుకోండి, సో 5 to 50 mm మెర్క్యూరీ వరకు హై ఉండొచ్చు అంట. దోస్ ఆర్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ స్టడీస్. మన ఏదో సొంత కవిత్వం కాదు ఇది. బట్టల మీద చూడకూడదు. బట్ థిన్ క్లోదింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటారు. 1 layer ఆఫ్ క్లోదింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇంతవరకు అనేవారు, బట్ నౌ దే సే బేర్ ఆర్మ్లో చూడాలి అంట. అండ్ పేషెంట్స్ మేల్స్ అనుకో, ఫిమేల్స్ ఓకే, నో ప్రాబ్లమ్, బ్లౌజ్ ఉంటుంది, మనం ఆ డ్రెస్సెస్ ఉంటాయి, సరిపోతుంది. మేల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఫుల్ హ్యాండ్స్. అండ్ ఇది రైజ్ చేయగానే మొత్తం తీసేసి ఇక్కడ వరకు పెడతారు అనమాట. ఇక్కడ వరకు, ఇక్కడ కట్టలాగా కుప్పలాగా వస్తుంది అనమాట. ఇలా రైజ్ చేస్తారు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనమాట. సో దే డోంట్ నో, పేషెంట్స్ తెలియదు. We are supposed to educate them. థిన్ క్లోదింగ్ అంటే యాక్సెప్ట్ చేస్తానంటే కనుక పర్వాలేదు, ఈ మాత్రం. బట్ మెనీ టైమ్స్ పేషెంట్ కమ్ విత్ జర్కిన్స్, స్వెటర్స్, అవి వేసుకొని వస్తారు. ఫేవర్ పేషెంట్ అనుకోండి, జర్కిన్ స్వెటర్ వేసుకొని వస్తాడు. సో వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు రిమూవ్. దేర్ స్కిన్ ఈజ్ బెటర్, బట్ అట్లీస్ట్ థిన్ లేయర్ ఆఫ్ క్లోదింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. సో అన్సపోర్టెడ్ ఆర్మ్, ఇలా కూర్చున్నాక ఇలా పెట్టేసి ఇలా బీపీ చూసేయకూడదు, ఇలా చూసేయకూడదు. ఈవెన్ నాట్ బీపీ మెజరింగ్ ఆర్మ్ కూడా సపోర్ట్ చేసి ఉండాలి. ఈ ఆర్మ్ ఎలాగా సపోర్ట్ చేసి ఉండాలి, టేబుల్ మీద ఇలా పెట్టి ఉండాలి. యూ హ్యావ్ టు ప్రాపర్లీ రెస్ట్ ద ఆర్మ్ ఆన్ దిస్. ఈవెన్ దిస్ నాట్ టేకింగ్ బీపీ ఆర్మ్ ఆల్సో షుడ్ నాట్ బి ఫ్రీ, అది కూడా సపోర్ట్ చేసి ఉండాలి. ఓకేనా? సో అండ్ లెగ్స్, చూడు, వాళ్ళ లెగ్స్ నాట్ టచింగ్ ద ఫ్లోర్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనం వేసే చైర్ పేషెంట్కి కంఫర్టబుల్గా ఆ హైట్ చూసుకొని వేయాలి. ఇది కూడా కొద్దిగా పైకి వస్తుంది. కాళ్ళు షుడ్ టచ్ ద గ్రౌండ్ అనమాట. షుడ్ నాట్ బి హ్యాంగింగ్, షుడ్ నాట్ బి డాంగ్లింగ్ అనమాట. ఓకేనా? కాళ్ళు టచ్ చేస్తూ ఉండాలి. అండ్ క్రాస్ లెగ్స్తో కూర్చోకూడదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. ఈ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ. ఫ్రీ లెగ్స్తో ఉండాలి. ఇవన్నిటికీ వెల్సెల్ మేనేవర్, ఇవన్నీ మనకు తెలిసినవే, టెక్నికల్గా మన మెడికల్ గ్రాడ్యుయేట్స్ తెలిసినవే. క్రాస్ లెగ్స్, వాట్ ఇట్ విల్ హ్యావ్ ఆన్ ద పల్స్ రేట్ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది, బీపీ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో క్రాస్ లెగ్స్తో ఉండకూడదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. కాలు మీద ఇలా కాలు వేసుకొని కూర్చోకూడదు అన్నమాట. అండ్ అన్సపోర్టెడ్ బ్యాక్. మనం మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ మనం చూస్తుంటాం, పేషెంట్ అన్న స్టూలే ఉంటుంది. మన ఓపీలో ఎక్కడైనా మీరు చూస్తుంటారు. దట్ ఈస్ ద ట్రెడిషనల్, మేము చిన్నప్పటి నుండి చూస్తున్నది చిన్న స్టూల్ ఉంటుంది. స్టూల్ మీద కూర్చుంటారు మనకి రాగానే.
ఇప్పుడు ఆ కల్చర్ చాలా వరకు పోయింది, ప్రైవేట్ సెటప్స్లో ఎక్కడ లేదు, ఇంకా గవర్నమెంట్ సెటప్లో ఆ స్టూల్ మీదే కూర్చుంటారు అన్నమాట. సో బ్యాక్ షుడ్ బి సపోర్టెడ్, పేషెంట్ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అదనమాట. ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు చెప్పను అంటే పేషెంట్ కంఫర్టబుల్గా ఉండాలి. హైపర్ టెన్షన్, బీపీ ఈజ్ ఏ లైఫ్ టైం డయాగ్నోసిస్ సార్ట్ ఆఫ్. ఆల్మోస్ట్ ఒకసారి డయాగ్నోస్ చేయగానే పేషెంట్కి ఒక ఫియర్, ఒక యాంగ్జైటీ, ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అబ్బో లైఫ్ టైం వాడాలి మందులు, ఒకసారి బీపీకి మందులు మొదలెడితే జీవితాంతం వాడాలి. దీస్ ఆర్ ద మిస్కన్సెప్షన్స్ ఆఫ్ ద పేషెంట్. సో ఐ హ్యావ్ టు మన రీడింగ్ ప్రాపర్గా, అసెస్మెంట్ ప్రాపర్గా ఉండాలన్నమాట. సో బ్యాక్ షుడ్ బి సపోర్టెడ్, వెల్ సపోర్టెడ్. హై బ్యాక్ ఉంటే బెటర్, బట్ అట్లీస్ట్ బ్యాక్ షుడ్ బి సపోర్టెడ్. కంఫర్టబుల్లీ సీటింగ్ లో పేషెంట్ ఉండాలి. సో పేషెంట్ మాట్లాడకూడదు. మనం బీపీ చూస్తుంటాం, క్లినిక్ లో ఫోన్ వస్తూ ఉంటుంది, పేషెంట్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆర్ అట్లీస్ట్ యూ షుడ్ నాట్ టాక్ టు ద పేషెంట్. పేషెంట్ ఇంకే క్వశ్చనింగ్ చేయకూడదు. పేషెంట్ షుడ్ బి కామ్ అండ్ ఈవెన్ యాక్టివ్ లిస్నింగ్ చేయకూడదు. యాక్టివ్ లిస్నింగ్ కూడా చేయకూడదు, మాట్లాడకూడదు. అది ఎలాగా సరే యాక్టివ్ లిస్నింగ్ కూడా చేయకూడదు. యూ షుడ్ నాట్ టాక్ టు ద పేషెంట్ అండ్ పేషెంట్ షుడ్ నాట్ టాక్. ఓకేనా? సో అరగంట ముందు ఏం చేయకూడదు, 5 నిమిషాల ముందు పేషెంట్ ఏం చేసి ఉండకూడదు. బిఫోర్ యూ రికార్డ్ ద బీపీ. దీస్ ఆర్ ద ఐడియల్ సెటప్, ఐడియల్ కండిషన్స్. అన్నిసార్లు ఫీజిబుల్ కాకపోవచ్చు. పేషెంట్ విల్ బీ ఇన్ అ హరీ, అలా వస్తారు చూపించుకొని వెళ్ళిపోవాలంటారు. దే మే నాట్ హ్యావ్ టైమ్ ఆర్ యూ మే నాట్ హ్యావ్ టైమ్. సో దీస్ ఆర్ ది థింగ్స్. అరగంట ముందు అట్లీస్ట్ సిగరెట్ కాల్చి ఉండకూడదు. హాఫ్ అన్ అవర్ ముందు టీ, కాఫీ, కెఫిన్ ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటుంది కదా బ్లడ్ ప్రెషర్ మీద, అవి చేసి ఉండకూడదు. ఆల్కహాల్ తీసుకొని ఉండకూడదు. యాక్టివ్ ఎక్సర్సైజ్, జిమ్ లో నుంచి వచ్చేసి అలా బీపీ చూడకూడదు. అండ్ అరగంట ముందు ఫుడ్ తిని ఉండకూడదు. 5 minutes ముందు ఇరిటేట్ చేయకూడదు. ఫుల్ బ్లాడర్తో ఉండకూడదు 5 minutes. ఫుల్ బ్లాడర్ షుడ్ హ్యావ్ ఎంప్టీడ్ ద బ్లాడర్. మన దగ్గరకు వచ్చేటప్పుడు బ్లాడర్ ఎంప్టీ చేసి వచ్చి ఉండాలి. అట్లీస్ట్ 5 minutes ఆఫ్ కామ్లీ సిట్టింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ డోంట్ టాక్ ఆర్ యూజ్ ఫోన్. సో నో రెస్ట్ కెన్ యాడ్ బీపీ బై 10 to 12 millimeters మెర్క్యూరీ ఎక్కువ రావచ్చు మనకి. సో ఫుల్ బ్లాడర్ 10 to 15 millimeters ఎక్కువ రావచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ దట్ వీ షుడ్ టేక్ బిఫోర్ రికార్డింగ్ ద పేషెంట్ బ్లడ్ ప్రెషర్ per patient. సో ప్రాపర్ ప్రిపరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యాక్యురేట్ బీపీ మెజర్మెంట్. సో పేషెంట్ పొజిషన్ మనం ఎంతసేపు చెప్పుకున్నాం. ప్రాపర్గా కంఫర్టబుల్గా పేషెంట్ కూర్చోవాలి, బ్యాక్ రెస్ట్ ఉండాలి, లెగ్స్ ఫ్లోర్ని టచ్ అవ్వాలి, ఆర్మ్ ప్రాపర్గా టేబుల్ మీద రెస్ట్ అయి ఉండాలి. ఈవెన్ నాన్ బీపీ మెజరింగ్ ఆర్మ్ కూడా డాంగ్లింగ్ గా ఉండకూడదు, సపోర్ట్ చేసే ఉండాలి. సిట్ అప్రైట్ ఇన్ ద చైర్, ఫీట్ ఫ్లాట్ ఆన్ ద ఫ్లోర్, లెగ్స్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోకూడదు, క్రాస్ లెగ్స్ తో కూర్చోకూడదు. ఆర్మ్ సపోర్టెడ్ అట్ ద హార్ట్ లెవెల్ కదా మనం బీపీ చూసేది, బీపీ కప్పు కట్టేది, బీపీ మెషిన్ ఉండేది అంతా హార్ట్ లెవెల్లో ఉండాలి కదా. సో దట్ ఈస్ ద థింగ్. పామ్ ఫేస్ అప్ ఫేస్ చేసి ఉండాలి. అలాగే ఉంటుంది, బట్ ఎలా ఉండకూడదు అనమాట. ఇలాగే ఉండాలి. దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్, బట్ మనం పట్టించుకోకపోవచ్చు. అందుకోసమని చెప్పడం, నాట్ దట్ యూ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. మనకు అందరికీ తెలిసిన విషయాలే, బట్ డ్యూ టు టైం కన్స్టెంట్ మనం పట్టించుకోము. సో ఆర్మ్, నాన్ బీపీ మెజరింగ్ ఆర్మ్ డాంగ్లింగ్ గా ఉండకూడదు, లెగ్స్ క్రాస్ చేయకూడదు, కౌచ్లోని వీటిల్లోనే కూర్చోకూడదు బీపీ చూస్తున్నాం. సో అన్సపోర్టెడ్ ఆన్ అబౌవ్ ఆర్ బిలో ద హార్ట్ కెన్ చేంజ్ బీపీ బై అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 10 millimeters మెర్క్యూరీ అనమాట. క్రాస్ లెగ్స్ అట్లీస్ట్ 8 millimeters మెర్క్యూరీ చేంజ్ రావచ్చు. సో పొజిషన్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కప్ ప్లేస్మెంట్, నెక్స్ట్ కప్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్లేస్ కప్ ఆన్ ద బేర్ అప్పర్ ఆర్మ్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బేర్ అప్పర్ ఆర్మ్. బేర్ అప్పర్ ఆర్మ్, బట్టలు లేకుండా అప్పర్ ఆర్మ్ మీద ఉండాలన్నమాట. అబౌవ్ ద ఎల్బో, అది తెలిసిన విషయం. లోయర్ ఎడ్జ్ అట్లీస్ట్ 2 fingers పైన ఉండాలి. ఎల్బో జాయింట్ కి అట్లీస్ట్ 2 fingers పైన ఉండాలి. లోయర్ ఎడ్జ్ ఆఫ్ ద బీపీ కప్ అట్లీస్ట్ 2 fingers పైన ఉండాలి. టై కప్
టు ద లెఫ్ట్ అప్పర్ అండ్ ఎన్ష్యూర్ పైప్ బీపీ కప్ తాలూకా పైపు సెంటర్ లో ఉండేట్టు చూసుకోవాలి. పైప్ ఉంటుంది దీంట్లో, ఆ పైపు సెంటర్ లో ఉండేట్టు చూడాలి. పైప్ సెంటర్ లో ఉండేట్టు చూడాలి. అట్లీస్ట్ ఎంత టైట్ కట్టాలి, ఎంత లూజ్ కట్టాలి అది కూడా ఇంపార్టెంట్. ప్రాపర్ గా ఫిట్ ఇన్ అవ్వాలి. టూ టైట్ ఉండకూడదు, టూ లూజ్ ఉండకూడదు. అట్లీస్ట్ ఒక ఫింగర్ లోన్కి వెళ్ళేట్టు గ్యాప్ ఉండాలి. టూ లూజ్ నాట్ టూ టైట్. స్నగ్లీ అంటే ప్రాపర్ గా ఫిట్ ఇన్ అయి ఉండాలి అంతే. కఫ్ మస్ట్ టచ్ ద స్కిన్. వీలున్నంత వరకు క్లోదింగ్ లేకుండా ఉండాలి. జాకెట్స్, జర్కిన్స్, స్వెటర్స్ నాట్ అలౌడ్. థిక్ దిస్ థింగ్స్. రిమూవ్ టైట్ క్లోదింగ్ బయట ఉన్నా. సో cuff over clothing or loose cuff can change blood pressure by 10 to 40 millimeters mercury. Each mm is important. ఎందుకంటే మన టార్గెట్ బీపీ మనం ట్రీట్ చేస్తున్నప్పుడు ఈచ్ మిల్లీమీటర్ మనం చెప్తాము ఈ టాబ్లెట్ వాడితే దీని మూలాన్ని 5 mm తగ్గుతుంది, 10 mm సిస్టాలిక్ తగ్గుతుంది, 5 mm డయాస్టాలిక్ తగ్గుతుంది. దట్స్ వాట్ మనం క్లెయిమ్ చేసేది. డ్యూ టు విత్ ద మెడికేషన్స్, విత్ ద ఎక్సర్సైజ్, విత్ ద యోగా, విత్ మెడిటేషన్. ఈచ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎఫెక్ట్. విత్ డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఒక్కొక్క దానికి కొన్నాటికి 2, కొన్నాటికి 3, కొన్నాటికి 5, కొన్నాటికి 10 mm అంత తగ్గేంత ఎఫెక్ట్స్ ఉంటాయని మనం క్లెయిమ్ చేస్తాం. సో ఈచ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్, సో కప్ ప్రాపర్ ఆర్మ్ సైజ్. మిడ్ ఆర్మ్ తీసుకోవాలి. ఇది అక్రోమియన్ జాయింట్, ప్రామినెంట్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్, ఇక్కడ ఆలిక్రనాన్ తీసుకుంటే అందులో మిడిల్ పార్ట్ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పార్ట్ మీద కప్ ఉండాలన్నమాట. సో ఏ సైజ్ పేషెంట్స్ కి ఏ సైజ్ కప్ వాడాలి. స్మాల్ అడల్ట్ సన్నగా ఉండే వాళ్ళకేమో 22 to 26 cm కప్ వాడాలి. యావరేజ్ అడల్ట్, మీడియం సైజ్డ్ హెల్దీ అడల్ట్ ఉంటే 27 to 34 సైజెస్ cm కప్ వాడాలి. కొద్ది లార్జర్ అడల్ట్, కొద్ది హెవీగా ఉన్నారు, ఓవర్ వెయిట్, నాట్ వెరీ ఒబేస్, మార్బిడ్లీ ఒబేస్ కాదు, 35 to 44 cm కప్ వాడాలి. మార్బిడ్లీ ఒబేస్ ఆ పేషెంట్స్ కేమో 45 to 52 కప్ వాడాలన్నమాట. దోస్ ఆర్ ద సైజెస్. అట్లీస్ట్ ఈ కప్ని అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఆర్మ్ సర్కంఫరెన్స్ ఎన్సర్కిల్ చేయాలి. కప్లో ఉండేదంతా బ్లాడర్ అది కాదు, అందులో కొంత పార్టే బ్లాడర్ అన్నమాట. ఈ ప్రెషర్ బిల్డప్ చేసేది ఇందులో కొంతే ఉంటుంది. సో అది దిస్ పార్టే యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఎక్కడికే అనమాట. ఈ ఓన్లీ ర్యాప్ చేసుకోవడానికి దిస్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఆర్మ్ సర్కంఫరెన్స్ కవర్ చేసి ఉండాలి. టూ స్మాల్ కప్ అయితే ఫాల్స్లీ హై బీపీ వస్తుంది. ఎంత మనిషి ఉంటాడో చిన్న సైజు కప్ వాడుతో ఫాల్స్లీ హై బీపీ వస్తుంది. చిన్న మనిషి ఉంటాడు, పెద్ద హెవీ కప్ 52 cm కప్ వాడేస్తావు నువ్వు, ఫాల్స్లీ లో బీపీ వస్తుంది. సో దాన్ని డౌట్ ఉంటే కనుక ఒక్క రవ్వ హయ్యర్ సైజ్ కప్పే తీసుకోమన్నాడు. సింప్లిఫై దిస్ ప్రాసెస్ విత్ క్లినికల్లీ వ్యాలిడేటెడ్ బీపీ డివైస్. ఎలక్ట్రానిక్, ఇప్పుడు వందలాది కంపెనీలు వచ్చేసాయి ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్. సో దిస్ ఈజ్ లైబుల్ ఫర్ మోర్ ఫ్లక్చుయేషన్స్. పేషెంట్స్ కూడా మనకు చాలాసార్లు చెప్తుంటారు దీంతో చూస్తే మాకు హై వస్తుంటుందండి అని చెప్పేసి. జనరల్లీ పేషెంట్స్, బట్ దిస్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ నార్మ్. నౌ డిజిటల్ డివైజెస్ WHO అంతా యాక్సెప్ట్ చేశారు. బట్ దీన్ని స్టాండర్డైజ్ చేయమన్నారు. క్లినికల్లీ వ్యాలిడేటెడ్ బీపీ డివైస్. ఇదేదో వన్ డివైస్ అని చెప్పేసి, వన్ ఇండియా డివైస్ అని చెప్పి, ఇది ఒమైక్రాన్ అని చెప్పి వాళ్ళు దీన్ని స్టాండర్డైజ్ చేసి వ్యాలిడేట్ చేయించుకున్నారనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో నౌ డిజిటల్ బీపీ అపారటస్ ఇస్ యాక్సెప్టెడ్. ఆర్మ్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఏ రైట్ ఆర్మ్ చూడాలా. చాలా మంది ఉమెన్ మా క్లినిక్ లోకి వచ్చి ఎడమ చెయ్యే ఇస్తారు. ఏమ్మా నేను రైట్ హ్యాండ్ చూస్తానంటే దే హ్యావ్ సెంటిమెంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ దే కమ్ అండ్ గివ్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట.
లెఫ్ట్ హ్యాండ్, మరి ఏంటో మన ట్రెడిషనల్ హిందూ కల్చరో ఏంటో మరి నాకు తెలియదు, దే గివ్ లెఫ్ట్ ఆర్మ్. సో బీపీ ఏ ఆర్మ్ లో చూడాలి, ఎప్పుడు కూడా కంటిన్యూగా అదే ఆర్మ్ లో చూడాలి, అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో డిఫరెన్స్ ఇన్ బీపీ రీడింగ్స్ బిట్వీన్ బోత్ ఆర్మ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం చూసినప్పుడు రెండు ఆర్మ్స్ లోనే చూడాలి, రైట్ సైడ్ లో చూడాలి, లెఫ్ట్ సైడ్ లో చూడాలి. నార్మల్ యాక్సెప్టెడ్ 10 వరకు యాక్సెప్టెడ్, దీనికి జనరల్ గా దీనికి కాస్త హై రావచ్చు, ఎందుకంటే మోర్ యూజ్డ్ ఆర్మ్, మోర్ బల్కీ ఆర్మ్ కాబట్టి రిలేటివ్లీ దీని మీద దీనికి మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ కాస్త ఇది మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ రైట్ హ్యాండెడ్ కాబట్టి కాస్త 10 వరకు ఇది ఎక్కువ ఉండొచ్చు. 10 కంటే ఎక్కువ ఉంటే ఏంటి అనేది మనం చూడాలి. 10 కంటే దీనికి డిఫరెన్స్ ఉంటే దట్ ఈస్ క్లినికల్లీ ఎక్విప్మెంట్. బట్ ఏ ఆర్మ్ లో హయ్యర్ బీపీ వస్తే మనం దాన్నే తీసుకోవాలి, తక్కువ వచ్చిందని తక్కువ అడ్జస్ట్ చేసుకొని తక్కువ దానికి తీసుకోకూడదు అనమాట. సపోజ్ చూడండి 128/82 రైట్ ఆర్మ్ చూపించింది, దానికి 118/76, ఓకే 10 వరకు ఉంది కాబట్టి ఇట్ ఇస్ యాక్సెప్టెడ్. యూజ్ ద ఆర్మ్ విత్, ఇప్పుడు హయ్యర్ బీపీ రైట్ లో వచ్చింది అనుకో, నెక్స్ట్ అంతా రైట్ ఆర్మ్ నే మెజర్ చేయాలి, ఫర్దర్ ఫ్యూచర్ మానిటరింగ్ అంతా రైట్ ఆర్మ్ లోనే మెజర్ చేయాలి. సపోజ్ మోస్ట్ ఆఫ్ మనకి డయాలసిస్ పేషెంట్లు వస్తుంటారు, ఏవి పిచ్చిలా ఉంటుంది, తర్వాత డయాలసిస్ క్యాథెటర్లు ఉండొచ్చు, సో ఆ షంట్లు ఉండొచ్చు, ఏవి షంట్లు ఉండొచ్చు, సో అక్కడ చూసేయకూడదు, అది చేస్తే ఆ డ్యామేజ్ అవుతుంది, ఫిష్లా డ్యామేజ్ అవ్వచ్చు, షంట్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఆల్ ఇంపార్టెంట్. సో ఫిమేల్స్ బ్రెస్ట్ కార్సినోమా ఉంటే మాస్టెక్టమీ చేస్తారు, లెఫ్ట్ బ్రెస్ట్ రిమూవల్ పార్షియల్ టోటల్ మాస్టెక్టమీ చేస్తారు. సో ఆర్మ్ అంతా ఇడిమా అయిపోతుంది, లింఫెడిమా అని చెప్పేసి. సో దాంట్లో చూడకూడదు. అంటే ఇవన్నీ డే టు డే మేము ఫేస్ చేసేవి బయట క్లినిక్స్ లో. ఆల్ దీస్ థింగ్స్ ఇందులో చెప్పినవన్నీ మేము చూస్తూ ఉంటాము. సో స్ట్రోక్ వచ్చిన పేషెంట్ లెఫ్ట్ సైడ్ కాలు పెరాలసిస్ వచ్చేసింది అనుకో, అటు చూడకూడదు, అటు సెన్సేషన్ అటు పవర్ తక్కువ ఉంటాయి కాబట్టి పేషెంట్ కెన్ ఫీల్ డిస్కంఫర్ట్ అండ్ బీపీ రీడింగ్స్ కూడా ఇన్యాక్యురేట్ రావచ్చు అనమాట. అందుకోసమే అటు కూడా చూడకూడదు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్. సో కన్సిస్టెన్సీ స్టాండర్డ్ గా రికార్డింగ్స్ ఒకేలాగా రావడం కోసం అని చెప్పేసి యూజ్ ద సేమ్ ఆర్మ్ ఎవ్రీ టైం. ఇప్పుడు ఏదో చూస్ చేసుకున్నాం అంటే ఇది హై బీపీ వచ్చిందనుకో, ప్రతిసారి వచ్చినప్పుడు రైట్ చూడడానికి ప్రయారిటీ. సో విజిట్ వన్, చెక్ బీపీ ఇన్ బోత్ ఆర్మ్స్. ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు చెక్ బీపీ ఇన్ బోత్ ఆర్మ్స్ ఫస్ట్ విజిట్, అండ్ యూజ్ ద ఆర్మ్ విత్ హయ్యర్ బీపీ ఫర్ ఆల్ ఫ్యూచర్ రీడింగ్స్. ఈ రైట్ లో వస్తే రైట్ ది, లెఫ్ట్ లో హై వస్తే లెఫ్ట్ ది, దాన్నే స్టాండర్డ్ గా పెట్టుకొని ప్రతిసారి అదే చూడమంటున్నాను. యూజ్ ద సేమ్ ఆర్మ్ ఫర్ యాక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ రీడింగ్స్ ఎవ్రీ టైమ్. సో సెలెక్షన్ ఆఫ్ ద ఆర్మ్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ సెలెక్టెడ్ ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు కరెక్టెడ్ బీపీ రీడింగ్ అనమాట. మెజర్మెంట్ ప్రోటోకాల్. ఫస్ట్ స్లైడ్ లో చెప్పిన బిఫోర్ మెజర్మెంట్ టేక్ అట్లీస్ట్ 5 minutes of rest, డోంట్ టాక్, డోంట్ లాక్, డోంట్ యూజ్ సెల్ ఫోన్, డోంట్ సీ టీవీ, డోంట్ యూజ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఆర్మ్ స్టేబుల్ గా టేబుల్ మీద ఉంచాలి. సో కరెక్ట్ కప్ అప్లై చేయి, స్టార్ట్ ద బీపీ డివైస్ ఆన్ చేసి, ఇవన్నీ బ్యాటరీ సపోర్టెడ్, సో దీనికి పవర్ ఏం అవసరం లేదు, స్టార్ట్ చేసుకుంటాము. అండ్ టేక్ 2 readings, అట్లీస్ట్ 1 minute డిఫరెన్స్, అట్లీస్ట్ 2 readings తీయాలి. సో రికార్డ్ బోత్ రీడింగ్స్ అండ్ యావరేజ్ ఆఫ్ బోత్ రీడింగ్స్ తీసుకోవాలి. మొదటిది 120, తర్వాతది 118 ఉంటే 119 తీసుకున్నాడు. బట్ ఇఫ్ ది ఫస్ట్ రీడింగ్ ఈజ్ మోర్ దెన్ 10 ఓవర్ ద సెకండ్ రీడింగ్, మళ్ళీ థర్డ్ రీడింగ్ తీయాలి. చూడండి, ఈ రెండింటికి పెద్ద తేడా లేదు కాబట్టి ఊరుకున్నాడు, దీనికి 2 యావరేజ్ తీసేసుకున్నాడు 119. సో మొదటిది సెకండ్ దానికంటే 10 millimeters కంటే ఎక్కువ ఉంటే థర్డ్ తీసుకొని సెకండ్ దానికి థర్డ్ దానికి యావరేజ్ తీసుకోవాలి, ఫస్ట్ది డిలీట్ చేసేయాలి. సో దీనికి ఇది చెప్పారు, వీటిలో 3 readings వస్తాయి, 3 readings లో యావరేజ్ వస్తుంది ఈ వన్ ఇండియా డివైస్ అన్నది. దీన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, బట్ దీంట్లో అది ఉంది, ఒక 3 readings ఉండి 3 readings యావరేజ్ చూసుకునేటట్టు. సో కన్సిస్టెంట్ ప్రోటోకాల్, సేమ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, ఫాలో అయితే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి.
Following a standard measurement protocol helps ensure reliable BP reading and better health outcomes. So standard గా ఒకే సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు డాక్టర్ని అలర్ట్ చేయాలి. వెన్ టు అలర్ట్ డాక్టర్? 180, 120 అందరికీ తెలిసిన విషయమే. ఇట్స్ ఏ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ. సో హై బీపీ, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఇంకా మెనీ అదర్ సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. దిస్ ఇస్ ఫర్ ద జనరల్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. సో చెస్ట్ పెయిన్ రావచ్చు, అక్యూట్ హార్ట్ అటాక్ రావచ్చు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావచ్చు, ఆయాసం రావచ్చు, అక్యూట్ ఎల్విఎఫ్ రావచ్చు, సివియర్ హెడేక్ రావచ్చు, బ్రెయిన్ లో బ్లీడింగ్ అయి ఉండొచ్చు ఈ హై బీపీతో, ఐ రెటినల్ డ్యామేజ్ రావచ్చు, రెటినోపతి రావచ్చు, సో అక్యూట్ గా విజన్ లాస్ రావచ్చు. సో వాటిని కూడా పట్టించుకోవాలి. లేదంటే స్ట్రోక్ రావచ్చు, కాలు చెయ్యి పట్టు తప్పిపోవచ్చు, స్పర్శ తెలియపోవచ్చు, దట్ ఈస్ అది స్ట్రోక్ అవ్వచ్చు. సో మాట రాకపోవచ్చు, డిఫికల్టీ స్పీచ్. సో ఏవైనా రావచ్చు. ఈ సిమ్టమ్స్, ఈ బీపీలు ఉంటే ఈ సిమ్టమ్స్ చూస్తే ఇందులో ఏమున్నా కూడా you have to urgently see the doctor. Urgently take a 108, call 108 and reach a emergency physician అన్నమాట. సో బీపీ హై ఉంది బట్ ఈ సిమ్టమ్స్ ఏం లేకపోతే కాంటాక్ట్ యువర్ డాక్టర్. ఇట్స్ నాట్ అర్జెన్సీ కాదు, అంత డ్రమాటిక్ ఎమర్జెన్సీ కాదు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు సీ యువర్ డాక్టర్. డోంట్ ఇగ్నోర్ వెరీ హై బీపీ. అండ్ హై బీపీ ఉన్న పేషెంట్లందరికీ సిమ్టమ్స్ ఉండాలని లేదు. నాట్ ఆల్ పేషెంట్స్ విల్ హ్యావ్ సిమ్టమ్స్. సో అలాగని ఇగ్నోర్ చేసేయడానికి లేదు. 180/120 ఉన్నది బట్ ఈ సిమ్టమ్స్ ఏవి లేవు అయినా కూడా పర్వాలేదులే అని చెప్పడానికి లేదనమాట. సో ఎర్లీ రికగ్నిషన్, తొందరగా పేషెంట్ని ఐడెంటిఫై చేసి ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకుంటే, సో ఆ బీపీ రిడ్యూసింగ్ మెషర్స్ని తీసుకుంటే కనుక మనం ఈ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్, విజన్ లాస్, స్ట్రోక్, ఇవన్నిటిని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో డోంట్ ఇగ్నోర్ వెరీ హై బీపీ అండ్ యాక్ట్ ఇమ్మీడియట్లీ. లాస్ట్ స్లైడ్. అదేనా? ఓకే, థ్యాంక్ యూ. These are only basic things for the general patient information, but they are also useful to paramedics and they are also useful to us also. And we have to be mindful of all these precautions as far as possible. Though in emergency department where we work, it may not be possible. The patient is always in anxiety, patient is always in unrest, patient is in tension, patient is lying on the bed, పేషెంట్ ఈజ్ అన్ అక్యూట్ ఎమర్జెన్సీ. ఈ ప్రికాషన్స్ అన్ని వర్తించుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఫర్ ద జనరల్ పేషెంట్స్ ఆల్ దీస్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు ఫాలో. సో థ్యాంక్ యూ. బై బై. వన్ అండ్ ఆల్.